నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ట్రైకమ్ అగ్రో. ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో పాత పద్ధతిలో ఎద్దు గానుగల ద్వారా ఆరించి తీసిన నూనెలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకుంటూ నూనెలను ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్న ఈ యువ రైతు విజయగాథను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం. హెల్దీ ఫుడ్లో మనకు అన్నిటికంటే మెయిన్ వచ్చేసి ఆయిల్. వితౌట్ ఆయిల్ మనము ఏమి కన్జ్యూమ్ చేయలేము. ఎటువంటి ఫుడ్ ఐటమ్ మనం కుక్ చేయడానికి ఉండదు. దాంట్లో ఈ ఎద్దుగానుగది ప్రాచీన కాలంలో తినడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉండడం వల్ల మేము ఈ ప్రాసెస్కి రావడం జరిగింది. యంగెస్ట్ నేషన్ అని ఎలాగైతే ఉందో అలా హెల్దీయెస్ట్ నేషన్ అవ్వాలనే కాన్సెప్ట్తోని మనము ఇక్కడ ఈ ఎద్దుగానుగ యూనిట్ మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి స్టార్టింగ్లో నేను 2012లో రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతూ, దాని తర్వాత కొన్ని వీడియోస్లో మాకు మహబూబ్ నగర్లో ఒక యూనిట్ ఉంది అని చెప్పేసి తెలిసింది. ఆ మహబూబ్ నగర్లో ఒక 1-2 డేస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత దీని ప్రాసెస్ ఎలాగా అని చెప్పి 2 డేస్ దాంట్లోనే అక్కడే ఉండి ఈ చెక్క ఏం చెక్క యూజ్ చేస్తారు, దిర్శనం చెక్క అటువంటిది అన్నీ, ఎద్దులది క్వాలిటీ ఎలా సెలెక్షన్ చేయాలి అదంతా చూస్తూ మేము ట్రైన్ అయ్యి ఈ ఎద్దుగానుగ యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మనం ఇక్కడ వచ్చేసి 6 వెరైటీ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఎక్కువ వచ్చేసి పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బెర, వెర్రి నువ్వులు, ఆవాలు, ఈ 6 వెరైటీ ఆయిల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మెంటల్ ఉంటుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు కూడా ఫార్మర్స్ లేరండి. అయితే నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్లో కూడా దీంట్లో ఉందండి. మనకు ఎటువంటి రకమైన ఎద్దును తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని, ఈ ఎద్దులు ఇప్పుడు మనము విలేజ్లో అయితే మనకు కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ అడిగితే వస్తారు. కానీ ఇది వేరే సిటీలో పెడుతున్నాం కాబట్టి కొంచెం కూడా ఎద్దులు మనకి ఏదైనా డివియేట్ అయ్యాయంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఒక సత్యనారాయణ అని మా షాద్నగర్లో మా పొలం ఉంది, అక్కడ ఒక అతనిది హెల్ప్ తీసుకొని అతని ద్వారా మేము వికారాబాద్ వెళ్ళి ఈ దేవుని జాతి ఎద్దులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దేవుని జాతి ఎద్దుల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఈక్వల్ టు ఒంగోల్ అలా ఉంటుంది. ఇంకోటి స్ట్రాంగ్ వర్క్లో చాలా యాక్టివ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు టైగర్ది అటాక్ని ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ నుంచి పసిగట్టగలుగుతుంది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనము ఈ ఎద్దులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది.